తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకు వచ్చెను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, సమస్త మానవాళికి ఆత్మ సంబంధమైన పరిచర్య చేయడానికి ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చాడు. ఏమిటి ఆ పరిచర్య అనగా, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుట, నలిగిన వారిని, చెరలోనున్నవారిని విడిపించుట, బీదలకు సువార్త ప్రకటించుట, ఆత్మీయ అంధుల కళ్ళు తెరచుట, పాపములోనున్న వారిని రక్షించుట. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు పరలోక సంబంధమైన పరిచారకునిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, సమస్త మానవాళికి పరిచర్య చేయడానికి. అనగా మానవులు పాపపు దాస్య శృంఖలమునకు అనగా పాపపు సంకెళ్లకు బానిసలయ్యున్నారు. అట్టి వారందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునర్పించి వారిని విమోచించి దేవుని బిడ్డలను చేయడానికి. నేడు నీవు యేసుని ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను సమస్త పాపములలో నుండి విమోచిస్తాడు. నిత్య జీవాన్ని అనుగ్రహించి తండ్రి అయిన దేవునికి కుమారునిగా, ఆయన రాజ్య వారసునిగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.